తల్లికి వందనం ఎస్సీడీ వెరిఫికేషన్ లిస్ట్లో మీ పేరుందా? ఉంటే ఏం చేయాలి? అమౌంట్ పడవా? ఒకవేళ అమౌంట్ పడాలంటే మనం ఏం చేయాలి? సో పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. హాయ్, హలో ఎవ్రీవన్, నమస్తే. దిస్ ఈజ్ వాసుదేవ్. వెల్కమ్ టు ఏకే ఇన్సైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో తల్లికి వందనం యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా సరే ఈ అమౌంట్ అనేది మనకి అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. సో అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత సార్ మాకు అమౌంట్ పడలేదని మనం స్వర్ణగ్రామం స్వర్ణవార్డు సచివాలయం చుట్టూ తిరిగినా సరే ఫలితం అనేది ఉండదు. దానికంటే ముందే ఈ యొక్క కొన్ని బేసిక్ స్టెప్స్ అన్ని తల్లిదండ్రులు ఫాలో అవ్వాలి. అది ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో పడుతుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే చదువుతున్న పిల్లలు బడి మానకుండా ఉండడం కోసం, అలాగే వాళ్ళపైన పెట్టే విద్యా ఖర్చు తగ్గించడం కోసం గవర్నమెంట్ అనేది చాలా మంచి పథకాన్ని తీసుకొచ్చింది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ 12th క్లాస్ వరకు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ పర్సన్స్. అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా అందరూ కూడా ఎలిజిబుల్. అలాగే దాంతోపాటుగా వాళ్ళు మినిమం 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లాగైతేనే వాళ్ళకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ అకౌంట్లో అమౌంట్ అనేది ఎవరి అకౌంట్లో పడుతుంది అంటే, కంపల్సరీగా విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో మాత్రమే పడుతుంది. ఒకవేళ విద్యార్థి యొక్క తల్లి లేకపోతే గార్డియన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. సో ఈ అకౌంట్ కంపల్సరీగా ఇద్దరు కూడా మెయింటైన్ చేయాలి. అలాగే దాంతోపాటు ఈ అకౌంట్ ఎప్పుడు పడుతుంది? ఆల్రెడీ మనకి హానరబుల్ శ్రీ నారా లోకేష్ గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ మంత్ 16th, 17th and 18th మెగా పీటీఎం పెట్టి అది చేసేటప్పుడే అదే టైంలో మనకి యొక్క తల్లికి వందనం ఆ యొక్క అమౌంట్ అనేది క్రియేట్ చేస్తారని చెప్పున్నారు. ఈలోపే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మరి అమౌంట్ ఎంత పడుతుంది అంటే, ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ అనేది 15,000 రూపాయలు అనేది రిలీజ్ చేస్తుంది. సో కానీ తల్లి అకౌంట్లో పడేది మాత్రం 13,000 రూపాయలే. సో మిగిలిన 2,000 రూపాయలు ఏమవుతుందంటే స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఫండ్గా వెళ్ళిపోతుంది. సో ప్రతి విద్యార్థికి 13,000 అనేది క్రియేట్ అవుతుంది. సో మరి ఇది అకౌంట్లో పడాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీడీ వెరిఫికేషన్ లిస్ట్ అనేది స్వర్ణగ్రామం స్వర్ణవార్డు సచివాలయాలకి రిలీజ్ అయింది. సో ఇందులో కొన్ని ఎవరైతే లిస్టులో వచ్చిన పేర్లు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అలాగే దాంతోపాటుగా ఆధార్ లేకపోవడం, అండ్ దాంతోపాటుగా మోర్ దాన్ 4 చిల్డ్రన్స్ ఉండడం, అండ్ దాంతోపాటుగా ఆర్ఫన్స్ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు వచ్చాయి. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనబడుతుంది, బట్ తల్లి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనిపించట్లేదు. లేదా తల్లి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటుంది, విద్యార్థి అందులో ఉండట్లేదు. లేదా ఇద్దరు వేరువేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటున్నారు. ఇట్లా ఎలా ఉన్నా సరే అమౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. రెండోది ఆధార్ అనేది విద్యార్థి కనబడుతుంది, తల్లిది కనిపించట్లేదు. లేదా తల్లిది కనిపిస్తుంది, లేదా విద్యార్థిది కనిపించట్లేదు. కొన్ని సినారియోస్లో ఇద్దరిది కనిపించట్లేదు. సో అట్లాగా ఉన్నా సరే అమౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ లాస్ట్ వన్, మోర్ దాన్ 4 చిల్డ్రన్స్. సో ఎవరైతే నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు తల్లికి ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఏవేవైనా మిస్టేక్ ఉంటే వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది. అట్లాంటి వాళ్ళ పేర్లు కూడా ఇందులో వచ్చాయి. అండ్ దాంతోపాటు అనాథ పిల్లలకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళకి తల్లికి వందనం యొక్క స్కీమ్ వర్తింపజేయాలని చెప్పేసి వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది. వాళ్ళకి ఎవరైతే గార్డియన్గా ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. సో ఆ లిస్ట్ కూడా వచ్చింది. ఇట్లా ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళన్ని లిస్ట్ కూడా ఎస్సీడీ వెరిఫికేషన్ లిస్ట్లో వచ్చాయి. ఇందులో వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మనం కొన్ని స్టెప్స్ ఫాలో అయితే అది మనం ఆ అకౌంట్లో పడుతుంది. సో ఏంటి సార్ అంటే, ఎవరైతే లిస్టులో వచ్చిందో ఆల్రెడీ మనం స్వర్ణగ్రామం స్వర్ణవార్డు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధారు, అంటే తల్లిదండ్రుల ఆధారు, అలాగే దాంతోపాటుగా పిల్లల ఆధార్లు పట్టుకొని వెళ్ళి వెరిఫై చేసుకుంటే అక్కడ మ్యాపింగ్ ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో కరెక్షన్ చేస్తారు. ఆ కరెక్షన్ చేస్తే ఖచ్చితంగా మీ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ చేసుకోకపోతే ఏమవుతుందంటే అమౌంట్ అనేది మ్యాక్సిమం పడకపోవచ్చు. సో కాబట్టి కరెక్షన్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా ఆధార్కి అండ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి. అలాగే ఆధార్కి మొబైల్కి లింక్ చేసుకోవాలి, అండ్ మొబైల్కి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలి. ఇట్లా లింక్ చేసుకుంటేనే మనకి అమౌంట్ అనేది ఏ ఇబ్బంది లేకుండా క్రెడిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇవేవి చేయకుండా మనం రిలీజ్ అయిపోయిన తర్వాత మనం అమౌంట్ పడలేదు అంటే
దానికి ఎవరు కూడా ఏం చేయలేదు. అండ్ దాంతోపాటుగా అమౌంట్ రిలీజ్ చేసే ముందు ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందంటే నో ప్రాబ్లం. మరి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది అంటే మనం ఏం చేయాలి? ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందంటే ఎందుకోసం మీరు ఇన్ఎలిజిబుల్ అనేది ఎర్రమార్క్స్ అనేది గవర్నమెంట్ అనేది చెప్తుంది. సో దాని ప్రాప్తికి మనం ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి మీకు రిమార్క్స్లో వచ్చింది. అట్లా ఉంటే యాక్చువల్గా అయితే మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. లేదు సార్ నేను నిజంగా ఎలిజిబుల్, మాకు అన్ని యూనిట్స్ కాలవట్లేదు, అంత కరెంట్ బిల్ రావట్లేదు అంటే లాస్ట్ 6 months లేదా 1 year యొక్క కరెంట్ బిల్లు మనం ప్రింట్ తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో మనం సబ్మిట్ చేసామంటే గ్రీవెన్స్ పెడతారు. సో ఆ గ్రీవెన్స్లో మనకు ఖచ్చితంగా నెక్స్ట్ టైం గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనం ఈ స్టెప్స్ ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క ఏ ఇబ్బంది లేకుండా తల్లికి వందనే అమౌంట్ అనేది మనకి అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వీడియో నచ్చింది అనుకుంటాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను, మీకు అమౌంట్ క్రియేట్ అయ్యేలా చూస్తాము. అండ్ దాంతోపాటు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.